అందరికీ నమస్కారం. ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతం ఏకాదశి తిథితో కలిసి వచ్చింది. ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే దీర్ఘ సుమంగళి యోగం. ఇవి కట్టుకొని పూజ చేస్తే జీవితాంతం కష్టాలే. ఈ నెల 16న వరలక్ష్మి వ్రతం. ఏకాదశి రోజు వరలక్ష్మి వ్రతం రావడం ఎంతో విశేషం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమని అర్థం కూడా ఉంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. ఈ పండుగ ఎంతో విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పూజలో పాలుపంచుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఆడవారు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతోనే చేస్తూ ఉంటారు. ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం. భర్త పిల్లల కోసం ఎంత కఠినమైన వ్రతాలనైనా సరే చేస్తారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరలను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ కోరికలను నెరవేరుస్తుంది. వరాలను ప్రసాదించి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరలను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి. తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవి పూజలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు. తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు. అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలా చూసుకోండి. అంచు ఉండే తెలుపు రంగు చీరను మాత్రమే కట్టుకోండి. అంచు లేని తెలుపు చీరను పొరపాటున కూడా కట్టుకోకండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆకుపచ్చ రంగు, నిండు ఆకుపచ్చ రంగు, ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి. ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి. ఉంటే ఈ చీరలనే కట్టుకొని వ్రతాన్ని ఆచరించండి. కొన్ని చీరలకు వైట్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. వైట్ చీరలకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది. అలానే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ ఉంటుంది. అలా ఉన్న చీరలనైనా సరే కట్టుకొని పూజలు చేయండి. వైట్ లేదా గ్రీన్ ఈ 2 రంగు చీరలలో ఏదో ఒక రంగు చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతం నిష్ఠగా ఆచరించండి. పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్లిగాని ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లు ధరించాలి. ఈ రంగులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రంగు చీరలు లేదా డ్రెస్లు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు, పెద్దవారు ఈ రంగు దుస్తులను ధరించి ఆనందంగా జీవించండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి, శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం వాయినాల గురించి, శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి, అలాగే శనివారం రోజు ఉదయం పూజ ఎలా చేయాలి, కలశాన్ని ఎలా కదపాలి, కదిపిన కలశాన్ని ఏం చేయాలి, వ్రతం అయ్యాక తోరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఎప్పుడు తీయాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అంటే గురువారం రోజు తలస్నానం చేసుకోండి. అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయాలి అనుకుంటే గురువారమే చేయండి.
ఎందుకంటే శుక్రవారం రోజు తలంటు స్నానం చేయకూడదు. అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి. గురువారమే ఇలా చేస్తే శుక్రవారంకి హెల్ప్ అవుతుంది. అలాగే గాజులు జాకెట్ ముక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోండి. ఈరోజే గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి. పూజా సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజే క్లీన్ చేసి పెట్టుకోండి. అలానే లక్ష్మీదేవి ఫోటోలు పీటలు బుధవారమే శుభ్రం చేసుకోండి. శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్లు పెట్టుకోండి. అక్షంతలను కూడా గురువారం రోజు కలిపి పెట్టుకోండి. అలాగే వెండి పువ్వులను కాయిన్స్లను పాలతో శుభ్రం చేసుకొని ఉంచుకోండి. ముఖ్యమైన 3 పదార్థాలను గురువారం రోజే తెచ్చి ఉంచుకోవాలి. అవేమిటి అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, బిల్వదళాలు. అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాల పాయసాన్ని సమర్పించి ఆవు నెయ్యి దీపారాధన చేసి ఒక బిల్వదళాన్ని సమర్పించినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది. లేదా గంగాజలం చల్లండి. కొంతమంది ముందు రోజే చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. పూలు వాయనానికి ఇవ్వవలసిన పళ్ళను మరియు తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి. అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి. కలశానికి కావలసిన వాటిని ఈరోజే సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచుకోండి. శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఒకసారి ఇల్లు ఊడ్చి తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టండి. స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి, మంగళసూత్రానికి, పాదాలకు రాసుకోండి. అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకోండి. స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి. అలాగే ఇంట్లో దేవుని దగ్గర కూడా దీపం పెట్టండి. ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేసరికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఉదయమే దీపం పెట్టండి. ఆ తర్వాత నైవేద్యాలు తయారు చేయండి. బెల్లంతో పరమాన్నం, దద్దోజనం, పూర్ణాలు, పులిహోర, బొబ్బట్లు, చక్కెర పొంగలి, గారెలు ఇలా మీకు ఇష్టమైనవి చేయవచ్చు. శక్తి ఉన్నవారు ఎన్ని అయినా సరే చేసుకోవచ్చు. లేకపోతే 3 నైవేద్యాలు చేసుకున్నా చాలు. ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్లు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే ముందు రోజే చేసుకోవాలి. ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి. చెంబును తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, పూలు, బిల్వదళాలు, 2 లవంగాలు, ఎండు ఖర్జూరం, 1 కాయిన్, పచ్చ కర్పూరం వేసి కలశం తయారు చేయండి. మండపం పైన ముందు గజలక్ష్మి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణ విగ్రహం కానీ పెట్టుకోండి. కలశం కోసం ముందు అరిటాకు వేసి దాని మీద 3 గుప్పెళ్ల బియ్యం పోసి దాని మీద చెంబును పెట్టుకోవాలి. చెంబుపై కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమలు రాసి ఒక రవిక గుడ్డను పైన కప్పి అలంకరించండి. చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉన్నారు. స్తోమతను బట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత తెల్లదారం తీసుకొని పసుపు రాసి పూలతో 9 ముడులు వేస్తూ 3 తోరణాలను తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. అమ్మవారి దగ్గర తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమ, పచ్చి శనగలు, పూలు, కొత్త చీర, జాకెట్ పెట్టి ఉంచండి. ముందు పసుపు గణపతిని తయారు చేయండి. గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫోటోలు లేదా విగ్రహానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోకి ఆహ్వానించాలి. తయారు చేసిన నైవేద్యాలను పెట్టండి. తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఏకాక్షి నారికేలం, దక్షిణావృత శంఖం ఇలాంటి లక్ష్మీ ప్రసన్న వస్తువులు కూడా అమ్మవారి చుట్టూ ఉండేలా పెట్టండి. ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి. తామర గింజల మాల ఉంటే అమ్మవారికి వేయండి. తామర పూలతో పూజించండి. కలశం ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిన్ని పెట్టి కుంకుమ పూజ చేయండి. 3 తోరణాలు తయారు చేసుకోండి. మీ దగ్గరలో గంట, అగరబత్తి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. చేసిన ప్రసాదాలు అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు చక్కగా మంచి పట్టుచీర కట్టుకొని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని వచ్చి పూజలో కూర్చోండి. ముందుగా దీపారాధన చేసుకొని ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేయండి. వరలక్ష్మీదేవి పుస్తకం ఉన్న విధంగా వ్రతం చేసుకోండి. పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమీ తినకుండానే ఒక వాయనం ఇవ్వండి. సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి. సమయం లేని వారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వవచ్చు. కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఆకులోనే అన్నం తినాలి. సాయంత్రం 4:30కే చక్కగా ఇల్లంతా కూడా తుడుచుకొని దీపారాధన చేసి వాయనాలు
వాయినాలు ఇవ్వని వారు 5:30 లోపు వాయినాలు ఇవ్వండి. వాయినాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి. శక్తి ఉంటే శనగలు, పాలు, పండ్లను నివేదన చేయవచ్చు. సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను 2 ఆ రోజు చేతికి వేసుకోండి. శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి. పూజ అంతా అయ్యాక అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి. కలశాన్ని, కొబ్బరికాయను, బియ్యాన్ని తీయండి. బియ్యంతో తీపి పదార్థం అంటే పరమాన్నం చేసి ఇంట్లోని వారందరూ కూడా తినండి. అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు కుట్టించుకోవచ్చు. కలశంలో ఉన్న నీటిని ఏదైనా మొక్కకు పోసేయండి. కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి. పూజలోని పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కలలో వేయండి. శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని తీసివేయవచ్చు. దీన్ని ఏదైనా చెట్టు మీద వేసేయండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా పూజించుకున్నట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ ఇంట సంపద పెరిగి మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.